రైట్ రామ్మోహన్ రావు గారు. ఇక పూణేకి సంబంధించిన ఒక విషాద ఘటన అయితే నిన్న జరిగింది. ఇనుప వంతెన కూలి నలుగురైతే మృతి చెందారు. 30 మందికి పైగా గాయాలైతే అయ్యాయి. ఇక మృతులకు 5 లక్షల రూపాయల చొప్పున కూడా పరిహారం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ప్రకటించారు. ఇక పాత వంతెనపైకి ఎక్కువ మంది చేరుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఇవన్నీ పాత వంతెన అని చెప్పేసి కూడా గుర్తొస్తుందో అధికారులకి. దీనిపై మీరేమంటారు? అంటే జనమల్లో జాతరమల్లో అన్నారు. అంటే జనం ఉన్న దగ్గరికే జాతర జాతర జరిగే చోటికి జనం పోతారు. అప్పుడు ఆ నియంత్రణ చర్యలు బాగా ఉండాలి. ఇప్పుడు దాని మీదకి అంతమంది పోయి కింద ప్రవాహం వేగంగా ఉన్నది చూస్తున్నాం మనం. 6 చనిపోయారు. ఇంకా చాలా మంది గల్లంతయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూ ఉంటున్నారు. కనుక పాత వంతెనే కావచ్చు కానీ ఆ వంతెన మీదకి అంతమందిని పోనివ్వడం అనేది కొంత నియంత్రణ లేకపోవడం అంటున్నాను. అంటే సరైన విధంగా అంచనా వేయలేదు. ఎప్పుడైనా చిన్న చిన్న జాతరలు జరిగినా ఏం చేసినా కూడా పోలీస్ యంత్రాంగం శాంతి భద్రతను చూడాల్సింది కదా. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఏది జరిగే అవకాశం ఉంది, కొంచెం ముందస్తు జాగ్రత్త తీసుకుంటే ఇది జరగకపోయేది. చూస్తున్నాం కదా, కడుతున్న వంతెనలు కూలిపోతున్నాయి. ఇప్పుడు ఎప్పుడో పాత వంతెన ఇది, కూలకు తప్పదు, కూలింది కనుక ప్రజలు కూడా కొంచెం సమయం పడుతుంది. అక్కడ పోయి ఏమున్నది పైనుంచి నిలబడి చూద్దాం అనుకున్నారు అంతే కదా. పోనీ నీళ్ళలో దిగి చనిపోయింది కాదు కదా. చూసాం నిన్ననే బాసర దగ్గర చాలా పెద్ద ప్రమాదం జరిగింది. మళ్ళీ అక్కడ కూడా ఆడుకుపోయారు. కానీ 8 మంది దాకా చనిపోయినారు బాసరలో. అంటే నీళ్ల దగ్గరికి పోయే ముందు ఆలోచించాల్సింది ఏంటంటే మనకి ఈత వస్తుందా లేదా కదా. ఇదేమో వేరు, కూలి చనిపోయారు, దీనిలో మనం వేరే ఆలోచన లేదు. కానీ ఇక్కడ మాత్రం భద్రతా వైఫల్యం కనపడుతుంది పూణేలో వంతెనలో మాత్రం. కానీ మిగతా చోట్ల చూస్తే నీటిలోని ప్రమాదాలు చూసుకుంటే బ్రాహ్మణి ఇప్పటి తరానికి నా ఉద్దేశం పిల్లలకు హైదరాబాద్ లేకుంటే పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న వాళ్ళకు పిల్లలకి ఈత వస్తుంది. కానీ గ్రామీణ ప్రాంతంలో గతంలో సహజంగా ఈత వచ్చే వాళ్ళకు బావులు లేకుంటే అయినాయి. ఇప్పుడు మేము చిన్నప్పుడు బావుంటూనే ఈతలు నేర్చుకునే వాళ్ళం. కనుక ఈత రాని వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు యువతలో అంటున్నారు. ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడు 10 ఏళ్ల క్రితం కాశ్మీర్లో జరిగిన ప్రమాదం చూసుకుంటే కూడా ఈత అంటే పెద్ద ప్రవాహం వస్తే ఈత కొట్టి కూడా ఏం చేయలేము. ఈతలో సముద్రాలు పడిపోతే ఏం చేస్తాం, లేకుంటే ప్రవాహంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం. కానీ మామూలు నీళ్ళల్లో పడ్డప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేవు. అందుకని చూస్తున్నారు కదా మీరు, చిన్న చిన్న నీటి గుంటలో పడి కూడా పెద్ద పెద్ద వాళ్ళు 25-30 ఏళ్ల వాళ్ళు కూడా చనిపోతున్నారు. కారణం ఏంటి? ఈత రాకపోవడం. అంటే లైఫ్ స్కిల్స్ లో ఈత ముఖ్యము. నా ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు, కొంచెం పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే స్విమ్మింగ్ పూల్స్ వస్తున్నాయి. మన పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో ఈత కూడా అంతే నేర్పడం ముఖ్యం అంటున్నారు. అంటే ఈ ప్రమాదాన్ని బట్టి చెప్తారండి, ఈ ప్రమాదం పూర్తిగా డిఫరెంట్. అది మన శాంతి భద్రత లోపమే ఒక రకంగా భద్రతా వైఫల్యమే చెప్పుకుంటున్నాం. మొత్తం నీటి వల్ల వచ్చే ప్రమాదాలు అరికట్టాలంటే ఇప్పటి పిల్లలకు తప్పనిసరి లైఫ్ స్కిల్స్ లో ఈత నేర్పాల్సిన అవసరం ఉంది. క్రికెట్ నేర్చుకోకుండా వెళ్తుంది, కానీ ప్రమాదాలు జరిగినప్పుడు ఈత రావాలని నేర్పుతున్నారు. అటువంటి కొంచెం తల్లిదండ్రులు పాటిస్తే బాగానే ఉంటుంది.